అంటే ఒక చీపురు అందరికీ ఉపయోగపడేలాగా చేయాలంటే ఆ చీపురు కడుతున్న వ్యక్తి కొంత చెత్త తీసేస్తాడు. చెత్త తీస్తేనే ఆ చీపురు కొంచెం అందంగా చక్కగా స్ట్రాంగ్గా తయారవుతుంది. తయారైనప్పుడు ఇప్పుడు ఇతను చీపురు కడుతున్నటువంటి వ్యక్తి ఏం పని చేస్తున్నాడు సాయంత్రం వరకుని? మంచిని ఉంచి చెడ్డదాన్ని పక్కకి తీసేస్తున్నాడు. ఒక రైతుని తీసుకోండి. ధాన్యం వచ్చింది. ధాన్యం వస్తే ఆ ధాన్యంలో పాటు ఏమొచ్చాయి? ఒడ్లు గింజలు వచ్చి మంచి గింజలు వచ్చాయి. అలాగే కొన్ని పొల్లు వచ్చింది. ఆ పొల్లు రెండు కలిసిపోయి ఉన్నాయి. అప్పుడు ఏం చేసి వస్తాడంటే ఆ రైతు ఓ చేట పట్టుకుని గాలికి దాన్ని విసురుతాడు. విసరడం అనే ఈ పని ఏం చేస్తున్నాడు అతను? మంచిదాన్ని చెడ్డదాన్ని వేరు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చేట పట్టుకున్నాడు యేసు ప్రభు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది కదా. ఇప్పుడు పొల్లుని అలాగే మంచి గింజల్ని వేరు చేసి మంచి వాటిని ఏమో బస్తాల్లో కట్టి చెడ్డదానిని అంతటిని కూడా దాన్ని ఏం చేస్తున్నాడు? చెత్తలాగా దాన్ని పక్కకి గెంటేస్తున్నాడు. అంటే ఇప్పుడు రైతు చేస్తున్న పని ఏంటి? మంచిని చెడుని వేరు చేస్తున్నాడు. అలాగే మీరు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో వాకలు తుడుస్తున్నారు, లేకపోతే గుమ్మాన్ని తుడుస్తున్నారు. తుడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒక దువ్వెన అడ్డు రావచ్చు, మధ్య మధ్యలో ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ అయింది అడ్డు రావచ్చు. అడ్డొచ్చినప్పుడు దాంతో పాటు గెంటుకుంటూ వచ్చేస్తున్నావా టీవీని, ఇంట్లో ఉన్నటువంటి అన్నింటినీ తుడుచుకుని వచ్చేస్తున్నావా బయటికి? లేదు. ఏది ఇంపార్టెంటో దాన్ని తీసి తుడిసి పక్కనెట్టి ఏది పనికిరాదో చెత్తనంతటిని బయటికి గెంటేస్తున్నాం. ఏమా ఇప్పుడు మంటికి మార్చటం అనే పని ఏంటో తెలుస్తుందా మీకు? ఇప్పుడు దేవుడు మంటికి సమాధిలోనికి మారుస్తున్నాడన్న విషయాన్ని దేవుడు ఎలా మారుస్తున్నాడో ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చీపురు కట్టేవాడు చేసే పని, ఒక రైతు చేసే పని, ఒక తాపీ పని చేసేవాడు పని, ఒక అమ్మ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వంకాయలో పుచ్చొస్తే పుచ్చుని తీసి పక్కన పాడేసినట్టుగా పనికొచ్చే వంకాయన వండుతుందా, లేకపోతే పనికిరాంది భలే ఉన్నాయి నడుగు 2 పురుగులు వచ్చాయి ఇందులో, ఈ పురుగులు వేస్తే మంచి టేస్ట్ ఉంటుందని ఏమన్నా అందులో అమ్మ ఏమన్నా వేస్తుందా? పనికిరాంది తీసి పడద్దా? పోనీ వంకాయలో కొంచెం జాగ్రత్తగా వాడే అమ్మ అయితే ఏం చేస్తుందంటే వంకాయ మొక్కలో ఎంత ఉపయోగపడినా ఆ మొక్క తీస్తుంది, పనికిరానిదంతా కూడా పక్కకి చేస్తుంది. ఇప్పుడు మంటికి మార్చడం అనే పని దేవుడు చేస్తున్నాడు. మీరు అందరూ నన్ను మంటికి మార్చండి అని దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటి? పుచ్చుల్ని ఏరుతున్నాడు, చీపురు కట్టే చెత్త తీసేస్తున్నాడు, తాపీ మేస్త్రికి ఉపయోగపడలేని బెడ్డిని పక్కకు పడేస్తున్నాడు, వాకలు తుడుస్తున్నప్పుడు మంచిదాన్ని పక్కకు పెడుతున్నాడు, చెడ్డదాన్ని అంతటిని కూడా ఎక్కడ పెంటలో వేసేస్తున్నాడు. ఇది దేవుడు ఈ లోకములో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఏమో ఇదంతా ఈ లోకములో కలుగ చేస్తున్నాడు. ఏమా ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? మనల్ని మంటికి చేస్తున్నాడు, మంటికి మార్చే పని చేస్తున్నాడు. పనికి వస్తున్నావా లేకపోతే పొల్లుగింజగా మారిపోతున్నావా అన్నది ఇక్కడ ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఓకే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు మంటికి. ఎందుకంటే గోధుమ గింజ చచ్చితే గాని అది ఫలించదు. ఇప్పుడు నిన్ను తయారు చేసి భూమిలో పాతుతున్నాడు. పాతుతున్న దానిని విస్తారంగా ఫలించండి అన్నాడు. అప్పుడు ఇంకొక సేవకులు కానీ ఇంకొకరు కానీ జనరల్గా పై మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తే దేవుడు ఆదాముకి చెప్పాడు, ఏమన్నాడంటే ఫలించి విస్తరించండి అన్నాడు. భూమి మీద నువ్వు ఫలించు విస్తరించు అన్నాడు కదా దేవుడు. మనం ఫలించటం అంటే ఎంత ఇష్టమో దేవునికి. ఫలిందాం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు అన్నాం, బాగుంది. కానీ ఇక్కడ ఏమంటుంది బైబిల్ ఏమంటుంది? నువ్వు చేస్తేనే కానీ. ఆ మాట చదవండి. మళ్ళీ చదవండి, కంగారు పడకండి, అర్థమయ్యేలాగా అందరికి. గోధుమ గింజ భూమిలో పడి ఒకవేళ చావకపోయిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్ది, ఇంక దాని వలన ఏమీ ఉపయోగం లేదు, అది ఫలించడం అనేది అసాధ్యం కదా. ఒకవేళ చస్తే విస్తారంగా ఫలిస్తుంది. ఇప్పుడు ఫలించడం ఎక్కడ? చచ్చాక ఫలమా, చావకుండా ఫలమా? ఒకడు అలాగే కంగారుపడి భూమి మీద ఫలించేశాడు. ఎవరతను? ధనవంతుడైన కోటేశ్వరుడైన ఒక వ్యక్తి భూమి మీద విస్తరించుకుంటూ పోతున్నాడు, ఎకరాలు కొనేస్తున్నాడు. ఓ అమ్మో, వాడు ఫలం చూస్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఆడెందుకు పెరుగుతున్నాడు?
ఎందుకు పెరుగుతున్నాడో చెప్పండి? ఆడిని మాత్రం ఎందుకు ఫలింపజేయాలి లోకంలో? మరి నువ్వు కూడా అది చూసి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆసాపు ఏం చేశాడు? అలాంటివి చూసి ఏం చేశాడు? దుష్టుడికి జరుగుతున్న క్షేమమును చూసి నేను మచ్చరబడి ఆళ్ళ దగ్గరే వెళ్ళిపోవాలనుకున్నాడు కదా! కానీ దేవుడు వాక్యము చేత అతన్ని హెచ్చరించి, ఒరే నాన్న ఆడెక్కడికి వెళ్తున్నాడో తెలుసా నీకు? నీకు కొనుక్కుంటున్న ఎకరాలు కనపడుతున్నాయి కానీ వాడు వెళ్ళిపోతున్నాడు. పుల్లు గింజరాది, అది మళ్ళీ చచ్చిపోతే పలకదు, చచ్చిపోతే అది ఫలించదు. విస్తారంగా ఫలించేవాడురా నువ్వు, అందుకని నువ్వు అందులోకి వెళ్ళక నాన్న అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మేము అందరం ఎందుకు వచ్చాం? ఫలించటానికి వచ్చాం. ఫలించడానికి వచ్చామన్న ముందు మాట ఏంటి? చావడానికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకు వచ్చాడు? చావాలి అంటే, చావాలంటే ఏంటి? గింజ గట్టిదావాలి. ఇప్పుడు ఈ గింజ మొలకెత్తాలంటే ఈ లోకంలో నువ్వు చేయాల్సిన పని చెప్తున్నాడు అనమాట కింద. అప్పుడు చదవండి అది. ఇది ఇప్పుడు ప్రాణాన్ని ప్రేమించటం, ప్రాణాన్ని ద్వేషించటం అనే 2 విషయాలతో మొలకెత్తడం, మొలకెత్తకపోవడం అనే 2 విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మొలకెత్తడం అంటే ఏంటి? ప్రాణాన్ని ప్రేమించటం, ప్రాణమును ద్వేషించటం అనే 2 విషయాలతో ఈ 2 చెప్పండి. ఫలించాలంటే ఏం చేయాలి? ప్రాణాన్ని ప్రేమించాలా? ద్వేషించాలా? అమ్మా మీ అందరికీ తెలుసమ్మా, అందరికీ తెలుసు. ఏం చేయాలమ్మా ఇప్పుడు మీరు అందరూని? ప్రాణాన్ని అంటే ఏంటి? ద్వేషించువాడు ఏదొస్తుంది ఇప్పుడు? ప్రాణాన్ని ద్వేషిస్తే నీకు వచ్చేది ఏది? నిత్య జీవము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. మీరు పరలోకములోనికి వెళ్ళి నిత్యత్వాన్ని సంపాదించాలంటే ఈ ప్రాణాన్ని ద్వేషించాలి. గుర్తుపెట్టుకోండి.